బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. ప్రారంభ దశలో ఉన్న వరి అయితే ఇప్పటికే నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూరగాయల పంటలైన మునగ, టమాటో, అలాగే బీర, ఇతర కూరగాయల పంటలన్నీ ఇప్పటికే నీట మునిగాయి. లంక గ్రామాలు అయితే బిక్కుబిక్కుమంటున్నాయి. ఇప్పటికే లంక గ్రామాల్లో వరద నీరు అయితే ఆందోళన దశకైతే చేరింది. ఇప్పటికే కొన్ని లంక గ్రామాలు అయితే నీట మునిగాయి. గోదావరి ఈ ఎగువ కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో గోదావరి నుంచి బయటకు వదిలిన నీటితో లంక గ్రామాలన్నీ నీట మునిగాయని అక్కడ ఉన్న గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే సమస్యను తాము ఫేస్ చేస్తున్నాం, కానీ ఎటువంటి శాశ్వత పరిష్కారం లభించట్లేదని లంక గ్రామాల ప్రజలైతే వాపోతున్న పరిస్థితి. ఇళ్లలోకి అయితే పాములు, అలాగే విషప్రాణులు అయితే వస్తున్నాయి. వాటి వల్ల కొన్ని ప్రాణాలు అయితే గాల్లో కలిసిపోయాయి. అయినప్పటికీ అధికారులు ఎవరు తమను ఆదుకోలేదని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రానున్న మరో 3 రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఏపీలో 5 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ ప్రకటించారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకైతే ఈ వర్షాలు విస్తారంగా పడతాయి అని ఈ జిల్లాలకైతే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. మరో 9 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించారు. విపత్తుల నివారణ సంస్థ అయితే ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో ఈ రోజైతే అన్ని పాఠశాలలకైతే సెలవులు అయితే ప్రకటించారు. తీరంలోని విశాఖ, గంగవరం, కాకినాడ, అంటే విశాఖ, గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేసింది. ఆ వాతావరణ మూడో ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. మత్స్యకారులు మరో 3 రోజుల పాటు అయితే సముద్రంలో వేటకు వెళ్ళొద్దని కూడా అధికారులు హెచ్చరించిన పరిస్థితి అయితే నెలకొంది. మనం ఇప్పుడు ఉప్పాడ తీరంలో ఉన్నాం. ఇక్కడ కెరటాలు అయితే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అంటే ఆటుపోట్లు, అంటే అమావాస్య, పున్నమి సమయంలో వచ్చే ఆటుపోట్లకే వారు విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు మత్స్యకారులు. వారి ఇల్లు అయితే సముద్రంలో కలిసిపోతున్నాయి. ఉవ్వెత్తున ఎగిసిపడే అలలకైతే వారి ఇల్లు అయితే సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇప్పుడు ఈ వాయుగుండం ప్రభావంతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకైతే ఈ సముద్రపు నీరు అయితే చొచ్చుకొస్తుంది. రాత్రి నుంచి నిద్ర లేకుండా ఈ సముద్రపు ఓరుకి వారు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రక్షణ కూడా, అంటే ఈ ఇళ్లలోకి సముద్రపు నీరు చొచ్చుకు రాకుండా, ఇల్లు సముద్రంలో కలిసిపోకుండా రక్షణ కూడా ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ అయితే ఒక హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలలు సమయం తీసుకుని ఈ రక్షణ కూడా పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే సంవత్సరం దాటింది. ఈ రక్షణ కూడా పనులు అయితే కేంద్ర ప్రభుత్వ నిధులతో అయితే ఈ రక్షణ కూడా ప్రారంభించే పనులు అయితే త్వరితగతిన ప్రారంభమవుతాయని కూడా చెప్పడం జరిగింది. టెట్రాప్యాడ్ల సాయంతో ఈ సముద్రపు కోతకు గురవకుండా ఈ గ్రామం టెట్రాప్యాడ్ల సాయంతో రక్షణ గోడ ఏర్పాటు చేయడానికి కూడా కార్యక్రమాలు అయితే యుద్ధ ప్రాతిపదికన అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ తుఫాను దాటిన తర్వాత, ఈ వాయుగుండం తగ్గిన తర్వాత పనులు ప్రారంభమవుతాయని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ గ్రామం మొత్తం, ఈ ఉప్పాడ ఈ సముద్ర తీర ప్రాంతాలైన సుమారు 6 గ్రామాలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నాయి. ఎప్పుడు ఏ క్షణాన్ని తమ ఇల్లు సముద్రంలో కలిసిపోతుందో తెలియని ఆందోళన అయితే మత్స్యకారులు ఉన్నారు. ఒకవైపు వేట చిక్కక, మరోవైపు తాము కష్టపడి కట్టుకున్న ఇల్లు సముద్రంలో కలిసిపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు అయితే గురవుతున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరు ఇప్పుడు వచ్చి తమను ఆదుకోలేదు, ఎలా ఉన్నాము ఏంటని పరామర్శించిన పాపాను పోలేదని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య త్వరితగతిన తీర్చాలని ప్రభుత్వ పెద్దలను వారు వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉప్పాడ గ్రామంలో నెలకొంది. ఈ రోడ్లు అయితే ఇప్పటికే ఈ వాయుగుండం వల్ల అలల ఉధృతికి కాకినాడ ఉప్పాడ రోడ్డు అయితే పూర్తిగా చిద్రమైంది. వాహనాలు అయితే పూర్తిగా ఈ రహదారిలో ప్రయాణించడం చాలా కష్టంగా మారిందని వాహన చోదకులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ తుఫాను తగ్గితే తప్ప ఈ రోడ్డు తిరిగి నిర్మించే పరిస్థితి అయితే కొనసాగే అవకాశం కనిపించట్లేదు. అలల ఉధృతి మరింతగా ఎక్కువైతే కనుక ఈ రోడ్డును పూర్తిగా మూసివేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, ఉప్పాడ నుంచి.